హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విష్ణు. మీరు చూస్తున్నారు మీటు ఆంధ్ర ఛానల్. వెల్కమ్ టు మీటు ఆంధ్ర ఛానల్. సో ఈరోజు స్వామి గారు నేను కొండలో పెద్ద అడవి అనమాట. ఇది చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం అడవి అనమాట. సో ఇక్కడ నుంచి మేము 6 days ఈ అడవిలో ఉండబోతున్నాము. ఎలా ఉంటున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎలా ఉండాలనేది మేము మీకు ఈ అడవిలో ఉండేసి ఈ 6 days ఇక్కడ ఉండేసి మేము చూపించబోతున్నాం. మాతో పాటు కొన్ని పనిముట్లు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చాము. బట్ ఏది మనము మా వేరే అదర్ యూట్యూబర్ లాగా ఐటమ్స్ తీసుకొని ఇక్కడే అడవిలో ఉండి చేసేటైతే ఏం లేవు. మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని తెచ్చుకొస్తున్నాము. సో మేము తెచ్చుకునేవి కూడా మీకు ఒక 1 by 1 అని మీకు చూపిస్తాము. సో అలానే ఈ 6 days మేము ఏమేమి చేయబోతున్నాం అనేది ప్రతిదీ డైలీ మీకు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. స్వామి గారు నేను ఈ అడవిలో అడ్వెంచర్ చేయబోతున్నాం. పదాన్ని మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. చెప్పండి. ఫస్ట్గా ఈ అడవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు తీసుకొచ్చిన ఐటమ్ అమెజాన్ అనుకుంటున్నారు, కానీ అమెజాన్ కాదు, ఇది బాహుబలి కత్తి అనమాట. చూడండి, అన్ప్యాకింగ్ చేస్తున్నారు. మీరు అందరికి తప్పకుండా క్లాప్స్ అయితే కొట్టాలి. బాహుబలి కత్తి అనమాట. ఇంకా దీనికి పదును పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇలాంటి కత్తి మీరు జీవితంలో ఎక్కడ చూసి ఉండరు. చూసారా? ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. బాలకృష్ణ గిఫ్ట్ ఇచ్చారు. ఇదేంటి స్వామి కత్తి పేరు? కత్తి అంతే. సరే, అయితే మేము ఈ అడవిలోకి వెళ్ళి చూపిస్తాం. మొత్తం అక్కడ ఓ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. చూడండి, మొత్తం అంతా దట్టమైన అడవి అనమాట. ఓ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ 6 days ఉండాలి కాబట్టి. సో వెళ్తున్నాం. అలాగా వెళ్ళేసి మనము ఎక్కడ ఈ ప్లేస్ అని సెట్ చేయడానికి చూస్తున్నాం. వీడియో అయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. స్వామి గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేయండి అంటే అడవిలోకి వెళ్ళాలి, తీసుకెళ్ళిపోతున్నారు. వస్తాయి. అడవి అన్నాక మొత్తము దగ్గర దగ్గర అన్నీ ఉంటాయి. అడవి మేకలు కదా స్వామి. పైకి కొండ పైకి వెళ్దాం స్వామి. చూసారా, మొత్తం చుట్టూ మొత్తం అడవే. బాగా దట్టంగా ఉంది అడవి. సన్సెట్ అనమాట. మా యూట్యూబర్ గారు బయలుదేరారు మంచి ప్లేస్ వెతకడానికి. ఆయనతో పాటు మేము కూడా వెళ్తున్నాం. ప్లేస్ అయితే బాగుంది. మంచి ప్లేస్ మేము సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మా, ఈ కొంచానికి ఆయాసం వస్తుంది స్వామి. ఏజ్ అయిపోయిందంటారా? చూడండి స్వామి, మంచి ప్లేసు. బాగుంది స్వామి, దట్టమైన ప్లేస్ ఇది. మొత్తం ఇక్కడి నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది స్వామి, నీట్గా. అంత పెద్ద గుట్ట స్వామి. అక్కడ ఎందుకు క్లీన్గా ఉంది ప్లేసు. ఇక్కడ ఏమీ కానీ లేవు. సో మేము ఒక గుట్ట పైకి అయితే వచ్చాం. కొండలో ఒక చిన్నది. బ్యాక్ సైడ్ సన్ అయితే డౌన్ అవుతున్నాడు. టైం వచ్చేసి 3:30 అనమాట. 3:30కే డౌన్ అయిపోతున్నాడు ఇక్కడ కొండల మధ్యలో. మీకు 4 అయ్యేసరికి ఇంకా మొత్తము చీకటి అయిపోయే ఛాన్స్ ఉంది. చూసారు కదా, మొత్తం మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ అనమాట. ఈ ఖాళీ ప్లేస్లో మేము సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, మొత్తం కొండే. ఎటు పక్క మనకు ఎక్కడే కానీ ఒక హౌసెస్ కానీ ఏదైనా దగ్గరలో లేవు. దాదాపు మేము ఒక అడవిలోకి ఒక 100 kilometer లోపల దాకా వచ్చాము. మొత్తం ఫారెస్ట్ అనమాట. సో మీకు ఐడియా వస్తుందన్నమాట. ఇది మొత్తం చూడండి.
స్వామి గారు ఎక్కడ మన సెటప్ ఇప్పుడు? నేను లొకేషన్ ఇక్కడ మనము సెటప్ వేయాలి. మనకు ఉండడానికి ఇలాంటిది ఏదైనా గుడ్ సెట్ అయిపోయి ఏదైనా ఒకటి వేసుకుంటే మంచిదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో మరి చూడాలి, చూద్దాం. ఇంకా పైకి అయితే వద్దులే స్వామి, పైకి ఏమొద్దు, మరి అక్కడే వేద్దాం ఆటోమేటిక్గా. ఇంతకుముందు మీకు ఏమైనా అలవాటు ఉందా? ఎవరికి? మీకు సర్ఫెట్ కొడుతున్నారు. ఓ విడిచేశారు, కొట్టేశారు. మొట్టమొదటిసారిగా కంప కొట్టాను. మీరు ఒక 4 మార్కులు వేయాలి నాకు, ఓకేనా? తప్పకుండా అందరు లైక్ చేయండి. లైక్ చేయకుండా వదిలిపెట్టి ఒకళ్ళు అందరూ చూస్తాను ఒకటి లైక్ కొట్టడు. ప్రతి ముళ్ళ చెట్టు కూడా విలువైనదే. అవును స్వామి, అడవులు మా అలాగే ఎవరు నరక్కండి, కొంచెం ఉండాలి స్వామి. ఇక్కడికన్నా అది కింద కొట్టేయండి. ఇంకా ఇంకా కొట్టాను ఉండకూడదు స్వామి. అమ్మ చేతులు ఎర్రంగా ఎండిపోయాయి స్వామి, పక్కలు వస్తాయి. లాగి ఎర్రగొట్టాల. వల్ల అవ్వట్లేదు స్వామి. దీనివల్ల మీకు ఏమర్థమైందంటే సిటీలో చదివే వాళ్ళు అడవిలోకి వచ్చి ఏం ప్రయోగాలు చేయకూడదు. చేసినా వర్కౌట్ అవ్వవు. చాలా కష్టం. కింద తగలవు. మొట్టమొదటిసారి నా చేతులతో పెద్ద కంప చెట్టు కొట్టా. అది హైట్ సరిపోద్దా స్వామి? ఆ పక్కన సరిపోద్దా? ఇక్కడ కిందికి వెళ్ళాలి. ఇప్పుడు కిందికి వెళ్ళేసి ఇప్పుడు కర్ర కొట్టాలా? ఏ కర్ర కొడదాం అనుకుంటున్నారు? ఏది అది కొట్టానా? కిందికి కొట్టాలా? పైన వేసుకోవడానికి పనికి వస్తాయి స్వామి. అది మొబైల్ స్టాండ్ కాదు, మొబైల్ స్టాండ్ పనికిరాదు స్వామి. సరే చేయండి. పైన షెల్టర్ పైకి వేసేదానికి చూడండి స్వామి. ఆ ఎండిపోయిన కట్టెలు ఎందుకు? మన పొలం ఇది మంట వేసుకోవడానికా? ఆకులన్నీ తీయకండి, ఆకులు అక్కడ పైన తీసుకుందాం, అక్కడ వేసుకుందాం. మంట వేసుకోవడం పనికి వస్తాయేమో. దేనికి అవి? మొబైల్ స్టాండ్ కోసం. మొబైల్ స్టాండ్ కోసమా? మొబైల్ స్టాండ్ ప్లానా? స్టాండ్ లేదు కాబట్టి మనకి ఎలా చేయాలో ప్లాన్ చెప్తాను. కెమెరా స్టాండ్ అది ఇవ్వండి. అడవిలో ఇంకే తీయటానికి సపోర్ట్ చేయము. ఏం చేస్తున్నారు అది? టవర్ బ్రిడ్జ్
టవర్ బ్రిడ్జా? అది పెడుతున్నారు. ఓకే. ఇలా పెడతామండి. ఆ, నా నోట్లో మొబైల్ తీస్తాను ఇప్పుడు. ఆ. ఇలా పెట్టేసి ఆ సెంటర్లో పెడతారా ఏంటి? అక్కడ కట్టేసి దాంట్లో సెంటర్లో అది పెడతారా ఏంటి? ఉమ్, ఓకే ఓకే. ఇలా పెట్టి ఉమ్. ఏం చేస్తున్నారు? మొబైల్ ఇందులో పెట్టుకోవాలి. ఇటు కడితే కానీ ఉండదు స్వామి, కట్టాలి. ఉమ్. జాగ్రత్త. ఏది మన షూటింగ్ కెమెరా అనేది? మన షూటింగ్ కెమెరా స్టాండ్. టైం 5:30 అయింది. సో మేము 3:30కి ఇక్కడికి వచ్చాము. 5:30 వరకు ప్లేస్ సెట్ చేసుకున్నాము. సో ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో రేపటి నుంచి ప్రోగ్రామ్ అనమాట. సో మేము ఏమేమి సెటప్ చేసుకోవాల్సింది అన్నీ మొత్తానికైతే ప్లాన్ చేసుకున్నాం. సో అవి తీసుకొని మన అడవిలో 6 రోజులు తప్పకుండా మీకు ఏ విధంగా అడ్వెంచర్ ఉండిపోద్ది, ఫుడ్ ఎలాగా, మొత్తం జీవనం ఎలాగా అనేది మొత్తం కొనసాగిస్తామన్నమాట. నాకు తెలిసి మన తెలుగు హిస్టరీలోనే యూట్యూబ్ ఛానల్లో ఎవరు చేయలేదు అడవిలో 6 days అనేది. ఫస్ట్ టైం మేమే చేయబోతున్నాం. సో మా చేతనైన కాడికి మేము చేస్తాము. తప్పకుండా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి, ఎందుకంటే మేము కూడా ఇది ఫస్ట్ టైమే. సో మొత్తానికైతే ఇది కొంచెం పెద్ద అడవి అనమాట. ఆల్రెడీ ఇక్కడ కొంచెం వేస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ అడవిలో కొంతమంది కర్రలు ఇలా కొట్టడానికి చాలామంది వస్తుంటారు కాబట్టి. చూసారా, పుట్ట అనమాట, పెద్ద పుట్ట. మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి దగ్గరలోనే ఉంది. మేబీ ఇందులో అయితే పాము అయితే ఉండదు. సో అది ముందు ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే పుట్టలలో మ్యాక్సిమం 99% ఉండవు ఇప్పుడున్న కాలాల్లో. మన ఇంట్లో ఉండట్లేదు పగల. సో మొత్తానికైతే చూడండి, మీకు చూడొచ్చు కదా, సేమ్ 5:30కే మొత్తం అంతా సన్సెట్ మొత్తం డౌన్ అయిపోయింది. సో చాలా డార్కిష్గా ఉంది చలికాలంలో. వెళ్తున్నాం ఇంకా డౌన్కి. సో దిగేటప్పుడు, కొండపై నుంచి దిగేటప్పుడు ఎటువంటి ఆయాసం అలాంటివి ఏం రాదు, కానీ కొండపైకి ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం ఆయాసం అనేది తెలుస్తుంది. చూసారా, ఇక్కడ రెగ్యులర్గా ఎవరైతే ఏం రారు. సో ఏంటంటే ఈ అడవిలో మ్యాక్సిమం 99% మేకలు కాచుకునే వాళ్ళు ఉంటారు స్వామి. మేకలు కాచుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వస్తూ ఉంటారు. కాబట్టి మాకు కొంచెం సేఫ్టీ అనిపించింది. బట్ సింగిల్గా ఉండాలంటే ఎవరి వల్ల అయితే అవ్వదు. సో మేకల వాళ్ళు, ఎంత మేకలు కాచుకున్న వాళ్ళైనా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు నైట్ కల్లా వెళ్ళిపోతారు. మాకు కూడా ఈ అడ్వెంచర్ చేయాలనిపించింది చాలా రోజుల నుంచి. సో ఎంతోమంది చేస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం అంతా యూట్యూబర్స్ మొత్తం అంతా చేస్తున్నారు. సో బట్ మాకు నచ్చింది, మేము కూడా ఒకసారి చేయాలనుకున్నాం. చూసారా ఎంత పెద్ద లోయ ఉంది అక్కడ, మొత్తం లోయ అనమాట, కింద డౌన్ ఉంది. సో అవి ఏ తోటలో మనకు తెలియదు, జనరల్గా పెద్ద లోయ అయితే ఉంది. సో ఇక్కడ కూడా చూస్తే మీకు మొత్తం చూడండి, కన్ను చూపు మేర ఎక్కడే కానీ ఏదే కానీ లేదు, కన్ను చూపు మేర మొత్తం అంతా అడివే. సో ప్లేస్ అయితే మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నామని అనుకుంటున్నాము. ఒక 100 kilometers దగ్గర వచ్చేసాము. మంచి ప్లెయిన్ ఏరియా అనమాట. గుట్టలు కూడా చూడండి, ఆల్రెడీ బాగా చాలా ప్లెయిన్గా ఉంది. ఎవరో మనుషులు ఉన్నట్టు ఈ ఏరియా అంతా ఉంది. సో ఇక్కడైతే మనుషులు తిరిగిన అయితే ఏమి కనిపించలేదు, కానీ బట్ కొండ మేకలు కాసుకున్న వాళ్ళు ఇలా చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనుషులు బయట తిరగడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా అడవిలో ఏం తిరుగుతారో నాకు డౌట్. గుట్టలు చూసారా, ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి, బండరాళ్ళు. వచ్చిన దారి మళ్ళీ మర్చిపోతున్నాం అనమాట, అలా ఉంది ప్లేసు. సో ఏ రూట్ వచ్చాము అనేది మాకు అర్థం కావట్లేదు. సో ఎవరైనా మీరు తెలిసిన అడవిలోకి అయితే వెళ్ళండి, తెలియని అడవిలోకి అయితే ఎప్పుడైనా మిస్ అవుతే వచ్చిన దారి గుర్తుపెట్టుకోవడానికి మాకు తెలిసిన ఈ లోకల్ ఉన్న వాళ్ళైతే ఏదైనా గుర్తులు మాత్రం ఉంచుకోమన్నారు. సో స్వామి గారు ఎక్కడ తీసుకొని వచ్చారు లేండి, వచ్చిన దారి మర్చిపోయినట్టున్నారు. ఇది రూట్ అనుకుంటున్నాను నేను, మేము వచ్చిన ప్లేస్ ఇదే ప్లేస్ అనుకుంటున్నాను.
సో బాగా దట్టంగా అడవి అయితే ఉంది. సో స్వామి గారు నేనైతే వస్తున్నాం. ఈ సిరీస్ మొత్తం అంతా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ ఈ సిరీస్ మొత్తం ఆపేయండి, ఇదే చూడండి. స్వామి గారు చెప్పినట్టు ఈ వ్లాగ్లో మొత్తం అడవిలో మేము ఎలా ఉండబోతున్నాం అనేది మొత్తం అంతా చూపిస్తాం. సో నచ్చినట్లయితే తప్పకుండా ప్రతిదీ మిస్ కాకుండా చూసుకోండి, ప్రతిదీ చూడండి, చూస్తారని కూడా ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి, మెయిన్ సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ అనేది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మీకోసమే ఈ వీడియో అన్నమాట, అందరికీ ప్రేక్షకుల కోసమే. సో మేము ఈరోజైతే మొత్తానికైతే ఈ అడవిలో 6 రోజులు అనే దానికి ప్రోగ్రామ్ కోసము ఒక ప్లేస్ అయితే అడవికి వచ్చాము. ప్లేస్ అయితే సెట్ చేసాము. కొన్ని థింగ్స్ ఏమేం కావాలనేది ముందు ఒక అంచనా వేసుకున్నాం అనమాట. మీకు ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే కొంచెం ప్రొఫెషనల్గా తీయడానికి మేము అంత ప్రొఫెషనల్స్ అయితే ఏం కాము. సో మాకు నచ్చిన వరకు మేము కొంచెం అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాము. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. స్వామి గారి ఛానల్లో కూడా ఆయన సపరేట్గా ఒక వీడియో వస్తుంది. ఇదే వీడియోను ఆయన ఛానల్లో కూడా వస్తుంది. ఆయన వచ్చేసి యూట్యూబ్ 9 UTUBE 9 అని మీరు సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో ఆయన ఛానల్ వస్తుంది. ఆయన ఛానల్లో కూడా దీనికి సంబంధించిన వీడియో ఆయన రేషియోలో ఆయన మాకు అప్లోడ్ చేస్తాడు. సో నా రేషియోలో నాకు ఎలా ఉంది ఏంటి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీడియోలు చేస్తాను, నేను అప్లోడ్ చేస్తాను. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అప్లోడ్ చేస్తాడనమాట. తప్పకుండా మీరు 2 ఛానల్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోలు అన్నీ మీకు ఇంకా మరిన్ని వస్తాయి. సో తప్పకుండా అయితే అడ్వెంచర్ అయితే మీరు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కటి మేము ప్రొఫెషనల్గా చేయడానికి కొంచెం మ్యాక్సిమం 99% ట్రై చేస్తాం. ఓకేనా? న్యాచురల్గా బాయ్.